తమకు కష్టాలు వస్తే మంచివారికే కష్టాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అవే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ఇతరుల యొక్క చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. మనకు అన్యాయం జరిగింది అని ఇతరులకు కూడా అన్యాయమే జరగాలని అని ఎప్పుడూ అనుకోకూడదు. అధర్మ మార్గంలో నడుస్తాము అంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో ఉండదు. మనం ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అందుకే జరగాల్సింది భగవంతుడికి వదిలేయాలి. మన పని మాత్రమే మనం చేయాలి. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది. సమయం, ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. జ్ఞాపకాలు కత్తి కంటే కూడా ప్రమాదకరమైనవి. కత్తి మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా లేక వస్తువైనా. అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. జీవితంలో కాస్తంతైనా మనశ్శాంతి దొరుకుతుంది. కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తిపత్రాల్లా భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటారు. కానీ ఇతరులు చేసిన తప్పులను ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారాలు చేస్తూ ఉంటారు. విచిత్రం కదా. నిన్నటి రోజు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా, రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని భయాలు, అలాగే బాధలు చెప్పుకోలేము, అలా అని తప్పుకోలేము. జీవితాంతం భరించాల్సిందే. తనను తాను తెలుసుకున్న వాడికి భగవంతుడు ఎవరు తెలుపవలసిన అవసరం లేదు. గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ అక్షరాలకి తల వంచిన వారు. ఈ భూమిపై దానికంటే గొప్పది మరేదీ లేదు. మంచితనం అంటే వృక్షాలదే కదా. ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది మంచి ఫలాలనే ఇస్తుంది. అంతేకాని మంచివాడికి తియ్యటి ఫలాలను, చెడ్డవాడికి చేదు ఫలాలను ఇవ్వదు. ముందు నిన్ను నువ్వు అనుసరించుకో, ఆ తరువాత ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది. మనం ఎలా ఉన్నామో ఈ సమాజం చెప్తూ ఉంటుంది, కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెప్తుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో ఉండి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను
నువ్వు తెలిపిన వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకు. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. ధైర్యంగా ఉండండి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? యుద్ధం చెయ్యాల్సిందే, పోరాడి గెలవాల్సిందే. ఆఖరి శ్వాస వరకు మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోండి. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించే వారికి చూసి ఎగతాళి చేయకు. రేపు ఆ చెయ్యి నీదే అవ్వచ్చు. నీ భగవంతుడు వారే కావచ్చు. గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.